హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు కుర్ర రజనీ మణి 777 కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియో ఏందని చూస్తున్నారా? ఆల్రెడీ తమ్నెల్లో చూసి అర్థమయ్యే ఉంటుందిగా. కాకరకాయ ఫ్రై మస్తు ఉంటుంది. ఇంత షేదు ఉంటే నన్ను అడుగురి, ఇట్లా వేసుకోర్రి. షేదు ఉంటే నన్ను అడుగురి. అది ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు అర్ధ కిలో కాకరకాయలు తీసుకోవాలి. ఇక తీసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టుర్రి. ఇంత జీలకర్ర, ఇంత శనగపప్పు తీసుకోర్రి. తీసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి మొత్తం తీసుకోర్రి. తీసుకొని జర్రగా చూసిరా గట్ల అట్లా ఇట్లా జర్ర పెంకాల ఏంపురి మంచిగా. ఇవి కొన్ని మెంతులు కూడా తీసుకోర్రి. మెంతులు ఇవన్నీ మంచిగా ఏంపుకోరు. జర ఏంపుకొని పక్కన పెట్టుకోర్రి. ఒక ఎల్లుల్లిపాయ తీసుకోర్రి. ఇక కాకరకాయలని గిట్ల కోసుకోరు, మంచిగా రౌండ్గా కోసుకోర్రి, ముద్దుగా ఉంటాయి. ఇక కోసుకున్న తర్వాత నూనె పోసుకోర్రి. నూనె పోసుకొని కాకరకాయలన్నీ మంచిగా లేయిర్రి. ఇంట్లో ఎంత మంచిగా ఏంపితే మనకి షేదు పోతుంది గంతగనం. గింత మీరు ముక్క ఇట్లా వేసుకున్న తర్వాత తిని చూడుర్రి. ముక్క ఏమన్నా షేదు మీకు అనిపించింది అనుకో నన్ను అడుగురి. గంతే, గింత కూడా షేదు ఉండదు. ఇందాక మనం చూసినాం కదా, అవన్నీ మంచిగా మిక్స్ పట్టి పక్కన పెట్టుకోర్రి. పక్కన పెట్టుకొని ఇక ఇవి ఏగుతూనే ఉండాలి. ఇక ఎంత అంటో 15 నిమిషాలు అయినా సరే. ఇప్పుడు నేను చూపించేదాకా ఎట్లా అయ్యేది ఉంటుందో అక్కడి వరకు మంచిగా ఏంపుకోర్రి. మంచిగా నూనెలు ఏంపుకుంటూనే ఉండాలి. గిగ చూసిరా ఎట్లయినాయి? ఇట్లా అయ్యేదాకా ఏంపుకోర్రి. ఫస్ట్ ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లా అయినాయి? మంచిగా బ్రౌన్ కలర్ అయినాయా? ఇట్లా అయిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోర్రి. ఇంకొక స్పూన్ ఉప్పు వేసుకోర్రి. ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోర్రి. ఇంత పసుపు కూడా వేసుకోరు. ఇంట్లోనే పసుపు వేసుకొని ఇంత ధనియా పౌడర్ కూడా వేసుకొని ఇక మంచిగా కలుపుర్రి. ఇక కలుపుతుంటేనే మీకు ఇక తెలిసిపోతుంది ఆ కూర ఎట్లా అయిందని చెప్పేసి. చూడుర్రి, నోర్లు ఉరుకుతాయి కదా ఒకళ్ళొక్కరికి. ఊరుతాయి. టేస్ట్ కూడా గంతే మంచిగా ఉంటుంది. కాకరకాయ అంటే చాలామంది నేను నిజంగా చెప్తున్నా, కాకరకాయ అంటే అస్సలు తినా, కానీ ఇట్లా వేస్తే మాత్రం అస్సలు ఇష్టపెట్ట. చూసిరు కదా, కొంచెం కలమాకు కూడా వేసుకున్న తర్వాత ఈ పౌడర్ ఇందాక మనం మిక్సీ పట్టుకున్నది ఆయనతో వేసుకొని మంచిగా కలుపురిగా. ఎంత మంచిగా అంటే ఇక మొత్తం ఆ కాకరకాయలకు మొత్తము ఈ పౌడర్ అనేది మంచిగా పట్టాలి. అట్లా పట్టేటట్టు మంచిగా మొత్తం కలుపురి. చూసిరుగా ఎట్లా కలుపుతున్నామో అట్లా కలుపురి. మంచిగా మొత్తం పట్టాలి. ఇక పట్టిన తర్వాత ఒక్క 2-3 నిమిషాలు ఉంచురి. బస్ చాలు, 2-3 నిమిషాలు మంచిగా మొత్తం కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాలు జర్ర సిమ్ములో పెట్టి ఉంచాలి. కాకపోతే కొంచెం కలిపిన తర్వాత గీ ఎల్లిపాయలు కచ్చపిచ్చ అట్లే వేయకూడదు. జర్ర కచ్చపిచ్చ దంచుకొని వేయిరంలా. కచ్చపిచ్చ దంచుకొని వేసి 2-3 నిమిషాలు పెట్టుర్రి. అట్లే పెట్టిన తర్వాత మీదికంచి కొత్తిమీర చల్లుర్రి. ఇక టేస్ట్ అయితే గుమగుమలాడుతుంది అనుకోరు. అదురిగా మెంతులు అన్నీ ఉంటాయి కదా, మంచిగా టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. ఒకసారి ట్రై చెయ్యిర్రి. ముక్క నిజంగా చెప్తున్నా, అస్సలు తిననోళ్ళు కూడా మళ్ళీ చేయవా అంటారు. ఒకప్పుడు నేను అసలు కాకరకాయ అంటేనే నేను ఇంట్లో అన్నం తిన్నా. ఇప్పుడు ఉట్టి కాకరకాయే తింటున్నా. ఎందుకు అంత టేస్ట్ ఉంటుంది ఇది. మా అమ్మ ఒక రోజుకి ఇట్లే కలిపి నువ్వు తినియుడు, నీకు నచ్చకపోతే నువ్వు తినకు అని చెప్పి పెట్టింది. ఒక్కసారి తిన్నా, మమ్మీ మళ్ళీ చేయవా అని చెప్పి ఊకే చేయించుకుంటున్నా. అంత బాగుంటుంది. మీరు కూడా మళ్ళీ చేసుకొని చూడుర్రి. మస్తు ఉంటుంది ఇది కూడా. గిట్లే మా ఛానల్ని చూడుర్రి. లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. థ్యాంక్ యూ. వీడియోని మొత్తం చూడుర్రి.